శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 20 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి రాత్రి 9 గంటల 15 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. నక్షత్రం అశ్విని నక్షత్రం ఉంది. శుక్రవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు, కొంచెం తేనె నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు వజ్రయోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు. మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు తులారాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి సినిమా, టీవీ రంగాలలో అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఈరోజు అద్భుతంగా అనుకూలిస్తాయి. సంగీత, నాట్య రంగాలలో ఉన్నవాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. కాబట్టి కళారంగంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే టాప్ పొజిషన్కి వెళ్ళటానికి, అధికారం అందిపుచ్చుకోవటానికి, అవకాశాలు అందిపుచ్చుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య ఏ గొడవలు ఉన్నా సరే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఈరోజు బలం అద్భుతంగా ఉంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి కూడా 12 రాశుల వాళ్ళకి శుక్రుడి స్వక్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతైన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము, గర్భాధానము ఈ కార్యక్రమాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్త్రధారణకు అశ్విని నక్షత్రం మంచిది. మోటారు వాహనాలు మొదటిసారి నడపడానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. పశువులను కొనటం, అమ్మటం ఇలా పశు సంబంధమైనటువంటి కార్యక్రమాలకు అశ్విని నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అశ్విని నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే భూముల కొనుగోలు, అమ్మకాలకు, భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు కూడా అశ్విని నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే జాతక దోషాలు, గ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ జాతక దోషాలు, గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన దాన ధర్మాలు నిర్వహించడానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. గ్రహ శాంతులు, గ్రహ జపాలు, గ్రహ హోమాలు ఇవన్నీ నిర్వహించుకోవటానికి అశ్విని నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే 12 రాశుల వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శిరోవ్యాధితో బాధపడే అవకాశం కనిపిస్తుంది. అంటే తలనొప్పి సమస్య వెంటాడుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా తలనొప్పి రాకుండా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు మేషరాశి వాళ్ళు ఎవరితో స్నేహం చేసినా సరే ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకొని స్నేహం చేయటం మంచిది. కొత్తగా స్నేహం చేసే వ్యక్తుల విషయంలో ఈరోజు మేషరాశి వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ ఆటంకాలన్నీ కూడా అధిగమించగలుగుతారు. ప్రత్యేకంగా బాగా పురోభివృద్ధి సాధించడానికి, జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి చేసే పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ ఆటంకాల నుంచి బయటపడగలుగుతారు. అయితే శత్రువులు పెరుగుతారు. రహస్య శత్రువుల విషయంలో, అంతర్గత శత్రువుల విషయంలో మాత్రం వృషభ రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం ఈరోజు అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న చిక్కులు, చికాకులకు చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతకరంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం వెల్లివిరుస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం, గురు బలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఏ పనిని ప్రారంభించినా కర్కాటక రాశి వాళ్ళు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు.
తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా అజీర్ణ వ్యాధి ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండైజెటివ్ ప్రాబ్లము మిమ్మల్ని చికాకుకు గురి చేస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈరోజు వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అజీర్ణ వ్యాధి ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు సూచనలు పాటించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య చింతన, అనారోగ్య భావన ఉంటుంది. అంటే నిజంగా అనారోగ్యం కంటే అనారోగ్యం గురించి ఆలోచించడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనారోగ్య భావన, అనారోగ్య చింతన పక్కన పెట్టండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆ భావం నుంచి బయటకు వచ్చి ముందడుగు వేస్తే అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. మనోచాంచల్యం ఉంటుంది. మనస్సు మాత్రం కొంచెం చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనస్సును కన్యారాశి వాళ్ళు నియంత్రణలో, అదుపులో ఉంచుకున్నట్లయితే చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. తల్లి తరపు బంధువులు సహకరిస్తారు. తల్లిగారి ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తల్లిగారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంటే తల్లి పరంగా మంచి సుఖము, శాంతి లభించేటటువంటి సూచనలు ఈరోజు తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అజీర్ణ వ్యాధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఇండైజెటివ్ ప్రాబ్లం రాకుండా వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. ఆరోగ్య వ్యవహారాల్లో వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు సోదరులతో మైత్రి పెరగటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ సమసిపోతాయి. కుటుంబంలో సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. కుటుంబంలో సమస్యలన్నీ కూడా నివారించబడతాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనము అభివృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి పిత్రార్జిత ఆస్తిపాస్తులు చక్కగా పురోభివృద్ధి చేయటానికి మీరు తీసుకునే అన్ని నిర్ణయాలు మకర రాశి వాళ్ళకి సానుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. గురుబలం ఉంటుంది. పూజా కార్యక్రమాల వల్ల ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతాయి. కుంభరాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా గురుబలము, దైవబలం వల్ల ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ కింద పనిచేసే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈరోజు మీనరాశి వాళ్ళకు కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మీనరాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఉండ్రాళ్ల తద్దె. ఈ ఉండ్రాళ్ల తద్దె గౌరీదేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి గౌరీదేవికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు జపించుకొని బయటికి వెళ్ళాలి. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. ఇది మంత్రం. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని బయటికి వెళితే ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతం అవుతాయి. అలాగే ఈరోజు శుక్రహోరలో ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర మంచిది. అలాగే తీర్థయాత్రలు ప్రారంభించడానికి శుక్రహోర మంచిది. ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోర మంచిది. అలాగే నూతన వాహనాలు, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు నిర్వహిస్తే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా మీ రాశిని బట్టి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ప్రతిరోజు నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యేటటువంటి దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.